నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నిప్పులు చిమ్ముకుంటూ గగనంలోకి దూసుకుపోవాల్సిన విమానం నేలను తాకి పేలిపోయింది. 242 మంది ప్రయాణికుల స్వప్నం ఆహుతైపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ మోడల్కు చెందిన ఈ విమానం కేవలం 672 అడుగుల ఎత్తుకు చేరగానే నియంత్రణ కోల్పోయి పేలిపోయింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానంలో అత్యల్పంగా ఒక్కరే ప్రాణాలతో బయటపడటంతో ప్రపంచ విమాన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు, సాంకేతిక విశ్లేషణలు వెలువడుతుండగా కేంద్రం బోయింగ్ విమానాలపై సమీక్ష ప్రారంభించింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. కేవలం 672 అడుగుల ఎత్తుకు చేరుకొని కూలిపోయింది. నిపుణులు, సాక్షుల ఆధారంగా కాక్పిట్ లో చివరి కొన్ని సెకండ్స్ లో ఏం జరిగిందన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం పైకి ఎగరడానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది. తర్వాత పైకి ఎగరాల్సి ఉన్నా కిందకు పడిపోయింది. అగ్ని ప్రమాదంలో పేలిపోయింది. ఈ సమయంలో పైలట్లు లిఫ్ట్ ఎత్తును పొందే ప్రయత్నంలో యోక్ను లాగుతూ ఉంటారని నిపుణులు తెలిపారు. వీడియోలో విమానం ల్యాండింగ్ గేర్ కూడా కిందకు లాగడాన్ని చూపిస్తోంది. టేకాఫ్ తర్వాత మేడే కాల్ జారీ చేయడం ద్వారా విమానం ఇబ్బందుల్లో ఉందని సూచిస్తోంది. లిఫ్ట్ క్షీణించడంతో పైలట్లు విమానం ముక్కును పైకి లాగడానికి ప్రయత్నించినా అది కిందకి దిగుతూనే ఉంది. గరిష్ట వేగం 174 నాట్స్ వేగంతో విమానాన్ని నడిపించాల్సి ఉన్నా ఇంజిన్లో తగినంత శక్తిని ఉత్పత్తి చేయకపోవడం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. టేకాఫ్ కరెక్ట్ గా ఉన్నప్పటికీ గేర్ను పైకి లేపడానికి ముందు విమానం కిందకి దిగడం ప్రారంభమైందని, ఇంజిన్ శక్తిని కోల్పోయినప్పుడు లేదంటే విమానం గాల్లో ఎగరలేక ఆగిపోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పూర్తి వివరాలు మాత్రం దర్యాప్తు తర్వాత మాత్రమే తెలుస్తాయంటున్నారు. ఈ విమాన ప్రమాదం వెనక ఏముంది, చివరి క్షణాల్లో ఏం జరిగింది, నిపుణుల అంచనాలేంటో ఇప్పుడు చూద్దాం. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని సెకండ్లకే ఎయిర్ ఇండియా వినియోగిస్తున్న విమానం కూలిన ఒక్కరోజు తర్వాత బోయింగ్ డ్రీమ్ లైనర్ 7878 విమానాలను నిలిపివేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా వైడ్ బాడీ విమానాన్ని పూర్తిగా భద్రతా కోణంలో సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. భద్రతా విషయంలో అమెరికా, ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రమాదంపై దర్యాప్తు ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గురువారం లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ డ్రీమ్ లైనర్ 7878 విమానాలకు చెందింది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని సెకండ్లకే కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒక్కరు బయటపడ్డారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎత్తును కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. మేఘానీ నగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజ్ వైద్యుల నివాస గృహాలపై కూలిపోయి మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన నల్లటి పొగ గాలిలో ఎగిసిపడింది. టేకాఫ్ అయిన వెంటనే పైలట్ మేడే డిస్ట్రెస్ కాల్ జారీ చేశాడని, ఇది పూర్తి అత్యవసర పరిస్థితిని సూచిస్తుందని అహ్మదాబాద్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలిపింది. అందుబాటులో ఉన్న విజువల్స్ ఆధారంగా కొన్ని విషయాలను అధికారులు గుర్తించారు. 2 ఇంజిన్స్ లో థ్రస్ట్ లేకపోవడము, పక్షి ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చంటున్నారు. ఇక శిథిలాల ప్రాంతం నుంచి మృతదేహాలను బయటకు తీస్తూ ఉన్నారు. మొత్తం వ్యవహారంపై బోయింగ్ స్పందించింది. ఫ్లైట్ 171 గురించి మేము ఎయిర్ ఇండియాతో సంప్రదిస్తున్నామని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, ప్రయాణికుల మృతి విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని బోయింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనేది ఖండాంతరాలు దాటే ప్రయాణాల కోసం వినియోగిస్తారు. మన్నికైన, తేలికైన మిశ్రమ పదార్థాలు, మరిన్ని విద్యుత్ వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా 20% ఎక్కువ ఇంధన సామర్థ్యంతో ఈ విమానం పనిచేస్తోందని రాయిటర్స్ తెలిపింది. మొదటి వాణిజ్య విమానం అక్టోబర్ 26, 2011న టోక్యో నరీటా నుండి హాంకాంగ్ కు ప్రయాణించింది.
బోయింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు అంటే 100 కోట్ల మంది 14 ఏళ్లలో 787 డ్రీమ్ లైనర్ విమానయాన చరిత్రలో ఏ ఇతర వైడ్ బాడీ ఇంత త్వరగా సాధించని మైలురాయిని చేరుకుంది. So many people they are using these magazines. AC is not working at all. And as usual, your TVs. ఇక 2011లో సర్వీసులు మొదలుపెట్టిన నాటి నుంచి డ్రీమ్ లైనర్ గురువారం ముందు ఎటువంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగలేదు. బోయింగ్ 787 సిరీస్లో ప్రస్తుతం 3 మోడల్స్లో బోయింగ్ 7878 అనేది అతి చిన్నది. ఇది 248 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఎక్కువ దూరం ప్రయాణించగల 7879 ఒక ప్రయాణంలో 296 మందిని తీసుకెళ్లగలిగితే మూడింటిలో అతి పెద్దదైనటువంటి 787-10 336 మందితో ప్రయాణించేందుకు వీలుంటుంది. అయితే బోయింగ్ మోడల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 2500 కంటే ఎక్కువ 787లను విక్రయించింది. 47 విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది. గురువారం కూలిపోయిన విమానంలోని ఇంజన్లను జీఈ సరఫరా చేసింది. ఇక ఇది దర్యాప్తు చేసేందుకు వీలు కలిగించేటువంటి అంశం. ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.